అదేందో గాని తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ కథ గమ్మతైందబ్బా. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిండ్రని ఈడ గింత నెనరు చూపియలే, మామూలని ఏర్వడి చేసిండ్రని ఆంధ్రాలో కోపం పెంచుకున్నారు. పబ్లిక్ తరపున కొట్లాడి 10 ఏండ్ల తర్వాత తెలంగాణలతోటి జేజేలు కొట్టించుకున్నారు మొత్తానికైతే. కానీ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ మాటే పెద్దగా వినబడలే ఇన్నేళ్ళు. అంతెందుకు పిసిసి అధ్యక్షుడు ఎవరో సుత చాలా మందికి తెలియకుండే. 2 మాటలు అయిపోయింది, 3వ పారి సుత అట్లనే ఇచ్చిపెట్టారు కదా. కర్ణాటక తెలంగాణలో తాకత్ చూపించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర మీద నజరేసింది. ముఖ్యమైన లీడర్లు అందరినీ ఢిల్లీకి విలువనంపుకొని ఫ్యాన్ గాలి ఎట్లున్నది, సైకిల్ సంగతి ఏంది, జనసేనకు జనంలో బలం ఎంత, మన పార్టీకి పతార వెరగాలంటే ఏం చేయాలి, ఎలక్షన్లు ఎట్లా కొట్లాడాలని 2 గంటలు చర్చలు చేసింది హైకమాండ్. ఏరువడ్డంగా టీడీపీకి ఒక ఛాన్స్, వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. కష్టపడితే ఈ తాపకు మనకు కూడా ఛాన్స్ ఉంది అన్నారట ఆంధ్ర లీడర్లు. వచ్చేటువంటి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. తప్పనిసరిగా ఒక నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ స్పేస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఆడ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఒకటే పారి కాబట్టి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని రచ్చ మీద డబ్బున మీటింగులు పెట్టాలి. రాహుల్ సారు కర్ణాటక తెలంగాణలో సీఎంలు రావాలని కోరిండ్రట. అట్లనే గ్యారంటీల ముచ్చట కూడా వెళ్ళిందట. కర్ణాటకలో ఇచ్చినట్టు గ్యారంటీలు గానీ, తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలు గానీ. అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రాలో కాంగ్రెస్ కురికిచ్చే జిమ్మదారి షర్మిలక్కకి ఇస్తారని బగ్గా ప్రచారం నడుస్తుంది ఢిల్లీలో. తెలంగాణ ఎలక్షన్ల ముంగట పార్టీని కాంగ్రెస్ తో కలిపేస్తానికి ముంగట్టుకొస్తే కొందరు అడ్డం పడే వరకు ఆగినా పోటీ చేయకుండా ఫుల్ సపోర్ట్ చేసింది షర్మిలక్క. ఆంధ్ర రాజకీయాలు తీసుకుంటానికి అక్కడ లీడర్లు కూడా ఓకే ఎప్పుడుతోటి తువ్వ సాపైనట్టే. కడపలో ఎంపీగా పోటీ చేస్తుందని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఏది నిక్రమ్ అనేది 4 వద్దులైతే క్లియర్ గా తెలుస్తుంది.